దేవునికి స్తోత్రములు ప్రార్థించుకున్నాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు స్తోత్రించుటకు మీరు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు దేవా. నా కూడిన మీ పిల్లలు, ఆ ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ సన్నిధిలో ప్రభా జ్ఞాపకం చేస్తూ అందరి పక్షాన అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మీయంగా బలపరచండి, పరిచర్యలో ఎక్కువగా వాడబడి మీ ద్వారా ఘనత మహిమ పొందుకునే భాగ్యము ప్రతి బిడకు దయచేయం తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. సువార్త పరిచర్యలో గొప్పగా వాడబడుటకు తండ్రి మంచి మనసు ఇవ్వండి. సువార్త పరిచర్య ప్రభా క్రీస్తు యేసు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి నేను చెప్పిన బోధ చేయండి, నేను చెప్పిన మాటలు చెప్పండి అని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మరి ఎందుకో నా ప్రభు మీ పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఇచ్చిన విలువైన సమయంలో మీ విలువైన మాటలు మేము కొద్దిసేపు ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి ఆత్మీయంగా బలపరచుమని, మా కాపరివై నిలువుమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ కీర్తనలు సామ్స్ 23 మొదటి వచనం. యెహోవా నాకు లేమి కలగదు. చాలు. ఒక చక్కని మధురమైన ఆత్మీయమైన సందేశం. యెహోవా నా కాపరి అని ఎవరు రాశారో వారి పేరు పైన ఉంది. వారి పేరు కూడా చదవాలి దయచేసి. దావీదు గారు. ప్రసన్న కుమార్ అన్న మాట కాదు ఇది, లేదా మీరంటున్న మీ మాట కాదు ఇది. ఇది ఎవరి మాట? ఎవరు సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుడి కోసం? దావీదు గారు. దావీదు గారు అంటున్నాడు, దేవుడు నా కాపరి. దేవుడు దావీదు గారిని ఏమన్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎట్లుంది చూడండి. వన్ సైడ్ లవ్ గా లేదు ఇది, బోత్ సైడ్ లవ్ ఉంది. వన్ సైడ్ కామెంట్ కాదు. దేవుడు నా కాపరి అంటే దేవుడు అంటున్నాడు, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. ఎంత బాగుంది అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్లుగా ఉంటుంది బైబిల్. బైబిల్లోని భక్తుల జీవితాలు మనకు పాఠాలు. మనము బైబిల్ను వదిలి అటు ఇటు ఎక్కడ మనము వెళ్ళడానికి వీలు లేదు. బైబిల్ను వదిలి మాట్లాడడానికి మనకు టైం లేదు. బైబిల్ను వదిలి మాట్లాడే టైము మన అవుట్ సైడ్ ప్రెమిసెస్ ఆఫ్ చర్చ్ లేదా సంఘం బయట మాట్లాడుకోవచ్చు. కానీ బైబిల్ ఎదురుగా పెట్టుకొని బైబిల్లో ఉన్న భక్తులు ఎందరో ఉన్నారు. మన జీవితం సరిపోదు, వారి గురించి మనం మాట్లాడుకొని వారి జీవితాన్ని మనం పాఠాలుగా మనం మలుచుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలు ఎంతో అద్భుతమైనవి. మనము బైబిల్ను దాటి బయటికి పోయి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని మనవి చేస్తూ, దేవుడు నా కాపరి. కాపరి అంటే చాలా మందికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గొర్రెల కాపరి లేదా పశువుల కాపరి. మీరు ఇద్దరిని గురించి ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. గొర్రెల కాపరి ఈశ్వరరావు గారికి బాగా తెలుసు. గొర్రెల కాపరి. పశువుల కాపరి, వారి చేతిలో ఏముంటది? పొడుగు కత్తి ఉంటుందా? పొడవాటి బరిసె ఉంటుందా? పొడవాటి ఈటె ఉంటుందా? ఏముంటది చేతిలో? దుడ్డు కర్ర. కాపరి చేతిలో ఏముంటది? ఓ దుడ్డు కర్ర. కాపరి ఎలా కనబడతాడంటే సాధు స్వభావంతో కనబడతాడు కాపరి. ఎలా కనబడతాడంటే చాలా ఓపిక. గొర్రెలు ఎటో పోతా ఉంటాయి, ఆ కాపరి ఆ గొర్రెల వెంట వెళుతూ ఉంటాడు. ఒక్క గొర్రెను కూడా తిట్టాడు. మీకు తెలుసో తెలీదు. మీరు గొర్రెల కాపరులను అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా టైం ఉంటే బైబిల్ అర్థమవుతుంది. దేవుడు నా కాపరి అన్నాడు. ఎవరు? దావీదు గారు. కాపరి ఎలా ఉంటాడంటే చాలా ఓపిక. ఆ గొర్రె తినేంత వరకు చూస్తా ఉంటాడు. నా గొర్రె తింటుందా లేదా, ఇంకో గొర్రె పిల్లి ఉంటుందా, గొర్రె పిల్లి తినదు, దాన్ని వెళ్ళి తీసుకుపోయేసి
ఎక్కడ పచ్చిక ఉంటే అక్కడ వేస్తాడు. అంతేకాకుండా అవి ఎటు వెళితే వాటి వెంట వెళుతూ ఉంటాడు కాపరి. అంతేకాకుండా ఏ క్రూర జంతువైనా వచ్చి వాటిని ఈడ్చుకొని పోతుందేమోనని కాచుకొని కూర్చుంటాడు కాపరి. ఏ కాపరి కూడా గొర్రెలు మేస్తూ ఉంటే నిద్రపోడు కాపరి. కళ్ళన్నీ తన గొర్రెల వైపే ఉంటాయి కాపరి. చూస్తూ ఉంటాడు ఏ క్రూర జంతువు వచ్చి ఈడ్చుకుపోతుందో నా గొర్రె పిల్లను అని కాపరి. తన ప్రాణాన్ని సైతం అవసరమైతే పణంగా పెడతాడు కాపరి. కాపరి గురించి ఆలోచిస్తే ఎన్ని మాటలు మనకు బయటకు వచ్చాయి. కాపరి ఎండలో సైతం వాటి వెంటే ఉంటాడు కాపరి. చలిలో సైతం గొర్రెలతో ఉంటాడు కాపరి. వర్షంలో సైతం గొర్రెలతో ఉంటాడు కాపరి. రాత్రులు కూడా గొర్రెలతో ఉంటాడు కాపరి. భార్య పిల్లలు ఉన్నా వాటి సుఖమే నా సుఖం అనుకుంటాడు కాపరి. చాలా త్యాగంతో కూడుకున్నది కాపరి బాధ్యత. అయితే భక్తుడు అంటున్నాడు, దేవుడు నా కాపరి. గొర్రెల కాపరి ముందుగా ఉంటే గొర్రె భయపడదు. గొర్రెల కాపరి ముందుగా ఉన్నప్పుడు భయపడదు. సింహం వచ్చినా భయపడదు, తోడేలు వచ్చినా భయపడదు. కారణం ఏంటి? మా ముందు ఎవరున్నారు? కాపరి చేతిలో ఏముంది? కత్తి లేదు, తల్వారు లేదు, బరిసె లేదు, ఈట లేదు, మరి ఏముంది? దుడ్డు కర్ర. ఏంటి మా కాపరి దుడ్డు కర్రతో ఉన్నాడు? మేమేమో ఎన్ని గొర్రెలు ఉన్నాం, మరి తోడలు వస్తే ఏం చేస్తాడు అని గొర్రెలు మాత్రం అనుమానంగా ఉండవు. మనకి అన్ని అనుమానాలు, మనకు 1,00,000 అనుమానాలు దేవుడిపై. కానీ గొర్రెలు ఆ కాపరిని నమ్మి అడవిలోనికి వెళుతాయి, కొండల్లో హాయిగా మేస్తూ ఉంటాయి. ఒక కాపరిని చూసి గొర్రెలు, ఆ గొర్రెకున్న లక్షణం మనిషికి లేదు, ఆ గొర్రెకున్న నమ్మకం మనిషికి లేదు. గొర్రె కాపరిని ఎంతగా నమ్ముతుందంటే, మా కాపరి ఉన్నాడు, మా కాపరి చేతిలో ఏముంది? కత్తి లేదు, అయినా నో ప్రాబ్లం. ఈట లేదు, అయినా నో ప్రాబ్లం. నమ్మకం ఏంటి? అతను మమ్మలను కాపాడటానికి అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెడతాడు అనే కాన్ఫిడెన్స్ గొర్రెలకు కాపరి మీద ఉంది. దావీదు గారికి యెహోవా మీద ఉంది. దావీదు గారికి ఎవరి మీద ఉంది? దేవుడు నా కాపరి. ఈ మాటలు చాలా క్యాలెండర్స్ మీద ప్రింట్ చేస్తారు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని. దేవుడి గురించి భక్తుడైన యెషయా ఎంత బాగా రాశాడో చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. 11వ వచనం, 40వ అధ్యాయము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడు ఏం చేస్తాడంట? గొర్రె పిల్లలను రొమ్మున ఆనించుకొని మోయిను. గొర్రె పిల్ల ఏ కలర్ ఉంటది? రంగు బాగుంటుందా? గొర్రె రంగు. మన రంగు బాగుందా? మన బ్రతుకు బాగుందా? అసలు మనిషిది ఏం బాగుందండి? చిన్నప్పుడే ముద్దు, పెద్ద అయితే వీడు వద్దు అంటారు. చిన్నప్పుడు ముద్దు అంటారు, పెద్ద అయితే వీడు వద్దండి, వీడు వద్దు. ఎందుకమ్మా? అమ్మో నా మాట వినడం లేదు అంటారు లేదా? కానీ గొర్రె ఎప్పటికైనా గొర్రె తన క్వాలిటీస్ లో ఎలాంటి తేడా లేదు. గొర్రె తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు. అంటే దేవుడి లక్షణం. దేవుడు ఎవరట? నా కాపరి. కాపరి ఎలాంటి కాపరి? నీ రంగు చూడడు, నీ ఒక గొర్రెవు, రొమ్మున ఆనించుకొని మోస్తాడు. పాలిచ్చు వాటిని
ఆయన మెల్లగా నడిపించును. దేవునికి ఎంత ఓపిక ఆలోచించండి. మెల్లగా నడిపించాలంటే నీవు మెల్లగా నడవాలి. మనకైతే అంత టెన్షనే, అన్ని త్వరగా అయిపోవాలి, అన్ని స్పీడ్గా అయిపోవాలి, చావొక్కటే లేటుగా రావాలి. మనకు అన్ని స్పీడ్ అయిపోవాలి, చావొక్కటే లేట్ గురు, అన్ని స్పీడ్ గురు. శాలరీ స్పీడ్గా రావాలి, పిల్లలు త్వరగా పెరిగిపోవాలి, అన్ని త్వరగా అయిపోవాలి, చావొక్కటే మెల్లిగా కావాలి. దేవుడికి దొరికే విషయంలో మాత్రం చాలా స్లో. ఆయన మాత్రం ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాపరి. నిన్ను దగ్గరగా కూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాపరి. నీవు ఎలాగున్నా సరే నిన్ను మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ కాపరి. మెల్లగా నడిపిస్తాడు. ఎంత ఓపిక, ఎంత ఓపిక, ఎంత ఓపిక కాపరికి. కాపరికి ఎంత ఓపిక. మెల్లగా నడిపించాలంటే ఎంత విసుకొస్తుంది. ఎందుకంటే మనిషి ఒకసారి దేవుని మాట విని వెంటనే మారడు. ఒకసారి పాఠం చెప్తే బుర్రలు ఎక్కించుకొనరు. అర్థమైనా అర్థం కానట్టే నటిస్తారు. కొన్ని మాటలు వినపడ్డట్టుగానే నటిస్తారు. వాక్యం కనబడుతున్నా కనబడినట్టుగానే ఆ వాక్యాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తారు. గొర్రెలా ఆయనేమో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను అని రాయించుకున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను మెల్లగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాపరి. కాపరి చాలా ఓపిక గల వ్యక్తి. కాపరి చాలా చాలా త్యాగశీలి. కాపరిని ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాపరి చాలా ధైర్యవంతుడు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాపరి ఎంత ధైర్యవంతుడు అంటే దేనికి భయపడడు. ఆయనకే వస్తుంది కాపరి అని. కానీ కాపరిని సమాజం అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. కాపరిని సమాజం చిన్న చూపు చూస్తుంది. కాపరి ఏం చేస్తాడు, అతని చేతిలో దుడ్డు కర్రనే ఉంది కదా, అతని చేతిలో కత్తి ఉందా అనుకుంటారు. గొలియాతు దావీదు మీకు తెలుసు. దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి పోతే గొలియాతు ఏమంటాడు, అబ్బాయి చిన్నగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, ఏంది నా పైకి వస్తున్నాడు, నేనేమైనా కుక్కనా, బాబు వెళ్ళిపో అంటే నేను నిన్ను చంపేస్తాను అంటాడు. ఏంది నువ్వు నన్ను చంపుతావా, నా చేతులు ఏముందో తెలుసా, ఏమున్నా సరే నీవు నా దేవుడైన యెహోవాను అవమానపరిచావు, నీవు బ్రతకడానికి వీలు లేదనే పౌరుషంతో దావీదు ఏం చేశాడు, దేంతో కొట్టి చంపాడో మీకు తెలుసు. దావీదు చాలా చిన్నవాడు, అందగాడు, భయంకరుడైన గొలియాతు ఇజ్రాయేలులందరూ గజగజ వణికే మనిషిని చంపేశాడు. దానికి గల కారణం దేవుడు అతనికి ఎంత బలమిచ్చాడు. కాపరిని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలు లేదు. కాపరి ఈ లోకంలోనికి వచ్చిన కాపరి యేసుక్రీస్తు. యోహాను సువార్త 10వ అధ్యాయము, గాస్పెల్ జాన్ చాప్టర్ 10 verse 11. 10వ అధ్యాయము గాస్పెల్ జాన్ చాప్టర్ 10 verse 11. గొర్రెలకు నేను ఎవరు, మంచి కాపరి. అంటే చెడ్డ కాపరి కూడా ఉంటాడా? చెడ్డ కాపరి కూడా ఉంటాడు. ఎందుకంటే చెడ్డ కాపరి ఏం చేస్తాడో, మంచి కాపరి ఏం చేస్తాడో ప్రభువే చెప్పాడు. నేను చెప్పను, దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రభువు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. ముందుగానే చెప్పాను, నేను బైబిల్లో నుంచి పక్కకు వెళ్ళను అని. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలే మన జీవితాంతం ధ్యానం చేసుకున్నా మన జీవితం సరిపోదు. అంత భక్తులు, ఎందరో భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వీరి జీవితాలు మనకు పాఠాలు, మనకు రావాలి గుణపాఠం. దావీదు దేవుడు నా కాపరి అన్నాడు, అందుకే భయపడలేదు. ఒక గొర్రె తన కాపరిని చూసి ధైర్యంగా ముందుకు వెళుతుంది, తింటుంది, కొండ గుహల్లోనికి వెళ్ళిపోతుంది, కొండ సందుల్లో చిక్కుకుంటుంది. ఒక్క అరుపు అరుస్తే కాపరి వచ్చేస్తాడు. ఎక్కడున్నా కాపరి వచ్చేసి దాన్ని పట్టేసుకొని హత్యేసుకొని ఎత్తుకొని వస్తాడు భుజాలపై, నా గొర్రె నాకు దొరికింది అని.
ఆ గొర్రెకున్న నమ్మకం, ఒక జంతువుకున్న నమ్మకం మనకు మనకు లేకపోవడం విడ్డూరం. ఆ గొర్రెకున్న విశ్వాసం మనకు లేదా? మన కాపరిపై, యెహోవా నా కాపరి, నీకు భయం ఎందుకు? నీ కాపరి బలహీనుడా? నీ కాపరి అసమర్థుడా? నీ కాపరి పిరికివాడా? అర్థం చేసుకుంటే మన చాలా దేవుని మాటలు మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి. దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది, ఎక్కడ లేనంత పౌరుషం వస్తుంది, ఎక్కడ లేనంత బూస్టింగ్ వాక్యంలో ఉంటుంది. వాక్యం చదివే విధానం తెలుసుకొని దేవుని మాటలను మనము ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. భక్తుడు ఊరికే రాయలేదు, అతను 40 సంవత్సరాలు కింగ్ గా ఉన్నాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్. 40 సంవత్సరంలో దావీదు గారు ఇజ్రాయేలు దేశానికి చక్రవర్తిగా ఉన్నాడు. 40 సంవత్సరంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియక రాజకీయ నాయకులు గరగరలాడిపోతా ఉంటారు. కానీ దేవుడిచ్చిన అధికారం 40 సంవత్సరంలో. దావీదు గారికి కాపరి ఎవరు? యెహోవా దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో క్రీస్తు తప్ప మరో కాపరి లేడు. కాపరులు ఉంటారు కానీ మంచి కాపరులు ఉండరు. అర్థం చేసుకోండి. క్రీస్తు ఏమని చెప్పుకుంటా ఉన్నాడు? నేను మంచి కాపరిని అంటున్నాడంటే ఇక మిగతా వారు ఎలా ఉంటారో ప్రభువే చెబుతున్న మాటలు దయచేసి చదవండి. క్రీస్తు యేసు ఈ లోకంలో మన కోసం వచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడా లేదా? సో ప్రాణం పెట్టాడు అంటే క్రీస్తు ఎవరు? మంచి కాపరి. మనము మంచి గొర్రెలమా? ప్రశ్నించుకుందాం. మనము మంచి గొర్రెలమా? మంచి గొర్రెలైతే కాపరిని నమ్మాలి. నేనే మంచి కాపరిని అన్నాడు అంటే నీవు ఎవరిని కాపరిగా చేసుకోవాలి? క్రీస్తు యేసునే. దావీదు గారు ఎవరిని కాపరిగా చేసుకున్నాడు? యెహోవా నా కాపరి. క్రీస్తు యేసు ఎవరు? దేవుని ప్రియ కుమారుడు. దేవుడు పంపగా వచ్చాడు. గొర్రెలమైన మనము దారి తప్పి జీవిస్తూ ఉంటే మనలను మెల్లగా నడిపించటానికి వచ్చిన మహనీయుడే లార్డ్ జీసస్ క్రైస్ట్. అతను మంచి కాపరి. మనల్ని దోచుకునేవాడు కాదు, మనల్ని ఎత్తుకుపోయేవాడు కాదు, మనపై దుష్ట చూపులు చూసేవాడు కాదు. మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడుక్కున్నాడు. మురికిగా ఉన్న గొర్రెనైనా నన్ను తన స్వరక్తముతో కడుక్కున్నాడు. ఏమి ఆశించక ప్రేమించాడు ప్రేమామయుడైన క్రీస్తు. ఏమంటున్నాడు? 13 జీతగాడే జాగ్రత్త. గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. టైం వస్తే పారిపోతారు. టైం వస్తే గొర్రెలను వదిలేసి, గొర్రెలు అంటే సంఘం, ఈ సంఘం ఉంటే ఏంటి పోతే ఏంటి, నాకు వస్తే చాలు అనుకునే వారు కూడా ఉంటారు. జాగ్రత్త. అందరూ అలాంటి వారు కాదు కానీ కొందరు ఉంటారు. ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి వీల్లేదు. మంచి కాపర్లు ఉన్నారు ప్రభు చెప్పినట్లు, దొంగ కాపర్లు కూడా ఉన్నారు అని ప్రభు చెప్పాడు. వారు పారిపోతారట. అంటే ఏం తీసుకో పారిపోతారు? నీ దగ్గర ఉన్నదంతా తీసుకొని పారిపోయే కాపర్లు ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, నేను కాదు. బీ అలర్ట్. సంగమా, బీ అలర్ట్. నీవు ఎవరిని కాపరిగా చేసుకోవాలి? యేసుక్రీస్తును. ఆయన ఎవరు? మంచి కాపరి. మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెడతాడంట. ప్రాణం. కానీ మనకు ఈ సమాజంలో ప్రాణం తీసేవారు అప్పుడప్పుడు కనపడతా ఉంటారు. ప్రాణం తీసేవారు, ప్రాణం పెట్టేవారు కనబడతారా? 13వ వచనం. 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడా? కాడు. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును.
తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గొడిచి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. జాగ్రత్త, ఎవరి మాట విందాం? క్రీస్తు మాటే ఈ లోకానికి శరణ్యం. వారి వీరి మాటలు విని, కళ్ళబొల్లి మాటలు విని జీవిస్తే దయ్యంగాడు వచ్చినప్పుడు జీతగాడు పారిపోతాడట. దయ్యమా చూసుకో, నాయనాకు వచ్చేసాయి, ఇక నువ్వు చూసుకో అని దయ్యానికి అప్పగించి, తోడేలుకు అప్పగించి అతను పారిపోతాడు. తోడేలు గొర్రెను పట్టుకొని ఏం చేస్తుంది? ఫ్రెండ్షిప్ చేస్తుందా? హాయ్ గొర్రె, బాగున్నావా అంటదా? ఏం చేస్తుంది గొర్రె? తోడేలు గొర్రెతో ఏం చేస్తుంది? హ్యాపీగా ఆడుకుందామంటదా? గొర్రెను తోడేలు ప్రేమిస్తుందా? చీల్చేస్తుంది. బ్రతికుండగానే చీల్చి వేస్తుంది, పీక పిసికేస్తుంది, పొట్ట చీల్చేస్తుంది. కనికరం లేనిది తోడేలు. ఆ తోడేలుకు అప్పగిచ్చే తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవువాడు కాపరా. సంఘాన్ని ఎలా కాపాడాలి కాపరి? అపవాదికి చిక్కకుండా కాపరి సంఘాన్ని కాపాడాలి. కాపరనైనా నేనే అపవాదికి చిక్కితే నేనెక్కడా, నా సంఘం ఎక్కడా? అందుకే సంఘాన్ని క్రీస్తుకు అప్పగించాలి. ఆ క్రీస్తే మంచి కాపరి. దేవుని బిడ్డలారా, క్రీస్తే మంచి కాపరి, యెహోవా నా కాపరి అన్నాడు దావీదు గారు. జీతగాడే, గొర్రెల కాపరి కాడు. తోడేలు వచ్చుట చూచి గొర్రెల్ని విడిచిపట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టేసి విశ్వాస భ్రష్టులను చేస్తుంది. దయ్యం అవిశ్వాసులుగా మార్చేస్తుంది అపవాది. ఆ అపవాది నుండి, ఆ చెర నుండి కాపాడాలి అంటే సంఘాన్ని కాపాడే కాపరి, సంఘాన్ని చూస్తున్న కాపరి ఎంత ఓపికతో, ఎంతగా కష్టపడి, ఎంతగా ధైర్యంగా నిలబడాలి. ఆ సంఘ పక్షాన ఆ సంఘాన్ని ఎంతగా ఎడ్యుకేట్ చేయాలి, ఆ సంఘానికి ఎన్ని బోధలు చేయాలి, ఆ గొర్రెలను ఎంతగా మేపాలి. గొర్రెలు ఎలా మేయాలి? ఆదివారం 45 నిమిషాలు దేవుని మాటలు మేస్తే ఈ గొర్రె బలహీనమైన గొర్రె. ఈ గొర్రె రోజు 3 పూటలు మేయాలి. ఈ గొర్రె ఎప్పుడు మేస్తుంది? ఆదివారం అరగంట. మరి గొర్రె బలహీనమైనదా? తోడేలుకు దొరుకుతుందా? తోడేలు కనబడితే ఎక్కడికి రావాలి? నీవు ప్రభువు వద్దకు వచ్చేసాయి. ఆయన నీ కాపరి, ఆయన నీ ముందుగా ఉంటాడు, నీవు అతని వెనకాల ఉండు. ఈజీగా అపవాది క్రీస్తు యేసును చూసి పారిపోతాడు. అమ్మో, క్రీస్తు యేసు కాపరా ఇతడికి, ఈ అమ్మాయికి కాపరి క్రీస్తా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13:20. చాలు బ్రదర్. యేసుక్రీస్తుని గురించి పౌలు గారు ఏమంటున్నారు? గొర్రెల గొప్ప కాపరట. ఎంత గొప్ప టైటిల్లో! గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. క్రీస్తు ఎవరట? గొప్ప కాపరి. క్రీస్తు యేసు ఏమని చెప్పుకున్నాడు? నేను మంచి కాపరి. పౌలు గారు ఏమంటున్నాడు? అమ్మో, అతను చాలా గొప్ప కాపరి. 1 పీటర్ చాప్టర్ 2 2:25.
దారి తప్పిపోతుంది. చాలు బ్రదర్. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. సమాజం ఈ లోకంలోనికి వచ్చి గొర్రెలు అప్పుడప్పుడు దారి తప్పిపోతాయి కదా, అలాగే మీరు దారి తప్పిపోయారు. అంటే మనము దారి తప్పిపోయాం. క్రీస్తు యేసు ఈ లోకంలోకి రావడానికి గల కారణం ఏంటి? గొర్రెలమైన మనము, గొర్రెలాంటి స్వభావమైన మనము దారి తప్పిపోయాము. దేవుడు కనికరం గల దేవుడు, దేవుడు జాలి గల దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడు. అందుకే కాపరి అనే టైటిల్ దక్కించుకున్నాడు. ఆ కాపరి ఏం చేశాడు? క్రీస్తు యేసుని పంపించాడు. లోకంలో ఉన్న మనుషులందరూ దారి తప్పిపోయారు. క్రీస్తు యేసు దారి తప్పిపోయారు. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మనమందరము క్రీస్తు యేసును నమ్మి బాప్టిజం తీసుకొని ఆత్మలకు కాపరిగా ఉన్న ఆయన వైపుకు మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఆయన వైపుకు మళ్ళీ ఉన్నాం. మనకు తెలిసిపోయింది ఇప్పుడు, అమ్మయ్యా గొప్ప కాపరి వచ్చేసాడు, ఇక మనకు భయం లేదు. గొప్ప కాపరి వచ్చేసాడు, 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. గొప్ప కాపరి వచ్చాడు, ఆత్మల కాపరి వచ్చాడు, అతను అధ్యక్షుడు. ఆయన వైపు మనము మళ్ళీ ఉన్నాము, సేఫ్ గా ఉన్నాము. దారి తప్పిపోయిన మనము క్రీస్తు యేసు ద్వారా మంచి కాపరిని అతన్ని నమ్మి, గొప్ప కాపరి అని అతను నమ్మి అతని వైపు తిరిగి ఉన్నాం. సేఫ్ సైడ్ గా ఉన్నాం. చాలా బాగుంది. సేఫ్ సైడ్ కి వచ్చేసాం. సేఫ్ సైడ్. మనము ఆయన వైపుకు తిరగడానికి గల కారణం ఏంటి? మనము మంచివారమని మాత్రం కాదు. అమ్మో, మనకంత సీన్ లేదు. మనము ఆయన వైపు తిరగడానికి మనం మంచివారి మనం మాత్రం కాదు. ఎవరు కూడా మురిసిపోవడానికి వీల్లేదు. మనము దారి తప్పినందుకే ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? లోకం పాడైపోతే ప్రభు వచ్చాడు. కాపరి రావడానికి గల కారణం ఏంటి? పరలోకాన్ని వదిలి, గొర్రెల కాపరి భార్య పిల్లలను వదిలి ఎక్కడొక్కడో గొర్రెల వెంట తిరుగుతూ ఉంటాడు. వాటి కడుపు నింపడానికి, వాటికి బలమైన ఆహారం ఇవ్వడానికి, వాటిని నడిపించుకుంటూ కాపరి వెళ్తాడు. అలాగే ప్రభు వచ్చాడు దారి తప్పిన మానవాళిని కాపాడడానికి. దారి తప్పి ఉన్న మనుషుడు క్రీస్తు యేసు వైపు మరడానికి గల కారణం మార్కు సువార్త 6వ అధ్యాయము, గాస్పుల్ మార్క్ చాప్టర్ 6 వర్స్ 34. దారి తప్పిన మానవాళిని కాపాడడానికి వారిని చూసి కాపరు లేని గొర్రెలట. కాపరు లేని గొర్రెలు ఎలా ఉంటాయి? బక్క చిక్కి చావుకు దగ్గరగా ఉంటాయి. కాపరి బాగుంటే గొర్రెలు బాగా మెపుతాడు. కాపరికి తెలుసు ఎక్కడ పచ్చిక బాగుంటుందో, కాపరికి తెలుసు. యేసుక్రీస్తు ఎవరట? మంచి కాపరి. క్రీస్తు యేసు ఎవరట? గొప్ప కాపరి. నీ కడుపు బాగా నింపుతాడు. క్రీస్తు యేసు మంచి బోధకుడు. క్రీస్తు యేసు మంచి కాపరి. అతను ఏం చేశాడు? కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున క్రీస్తు ఏం చేశాడట? వారి మీద కనికరపడి, మన మీద ప్రభువు కనికరపడ్డాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు పిల్లరా. మన మీద ప్రభువు కనికరపడ్డాడు. మనము ప్రభువును చూసి కనికరపడలేదు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు అని కనికరపడలేదు. ప్రభు మన కోసం సిలువలో వేదన పడ్డాడని ఎప్పుడు కూడా మనం ఎడవలేదు, బాధను పడలేదు. గుడ్ ఫ్రైడే రోజు తప్ప అయ్యో ప్రభు మా కోసం చచ్చిపోయావా అంటారు అంతే. ఆ రోజు ఒక్కరోజే. ఈస్టర్ నాడు మళ్ళీ కోడి కూర ఎక్కడ పోయింది, కేక్ ఎక్కడ పోయింది, మేక ఎక్కడ పోయింది, కోడి మేక అన్ని వచ్చేస్తాయి గుడ్ ఫ్రైడేకి. 3 రోజులకేనా? ఒక రోజునే నీకు దుఃఖము. యేసు వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చి కాపరి లేని గొర్రెలకు ఏం చేశాడు?
అనేక సంగతులు బోధించాడు. ఎంత బోధించాడు అంటే ప్రభువు అనేక సంగతులు చెప్పాడు క్రీస్తు యేసు. అనేక సంగతులు చెప్పాడు క్రీస్తు యేసు. అందుకే భక్తుడైన పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు ఎవరట? గొప్ప కాపరి. ప్రభు ఏమంటున్నాడు? నేను మంచి కాపరి, నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. క్రీస్తు యేసు సర్వోన్నతుడైన దేవుడు. కాపరులుగా ఉన్నారు, కాపరులు. కానీ ప్రభు ఏమన్నాడు? కొందరు కాపరులు బాగోలేరు, జాగ్రత్త. తోడేలు వస్తే గొర్రెలను వదిలేసి పారిపోతారు, వారు జీతగాళ్ళు అంటున్నాడు. నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన మంచి కాపరిని అని ప్రభు పరిచయం చేసుకుంటున్నాడు. ప్రభువును దయచేసి నమ్మండి. చేతిలో దుడ్డు కర్ర ఉందని తక్కువ అంచనా చేస్తారు చాలా మంది. గొర్రెల కాపరి చేతిలో ఏముంది? ఆ దుడ్డు కర్ర అనుకుంటారు. కీర్తనలు 23:4 వచనము. కీర్తనలు 23, Psalms 23 verse 4. దుడ్డు కర్రయు, నీ దుడ్డు కర్ర నన్ను, నీ కత్తి నన్ను ఆదరించడం లేదు అక్కడ బైబిల్లో. ఏమంటున్నాడు భక్తుడు? నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. చాలా మంది చేతిలో దుడ్డు కర్ర ఉంటే అనుకుంటారు మాయకుడు. క్రీస్తును చూసి లోకం ఏమనుకుంది? మాయకుడు అనుకుంది. ఆయన గొప్ప కాపరి, ఎవరినైనా కాపాడే సమర్థుడు. తన ప్రాణం సిలువలో పెట్టి లోకాన్ని రక్షించిన కాపరి క్రీస్తు యేసు. అతను మన ముందున్నాడు, మనం భయపడడానికి వీలు లేదు. అతను మన ముందు కాపరిగా నిలబడ్డాడు, మనము అతన్ని అంగీకారం చేస్తే మనం భయపడడానికి వీలు లేదు. నీ కాపరి బలవంతుడైనప్పుడు నీకు భయం ఎందుకు? చాలా మంది దుడ్డు కర్ర గొప్పదా, కత్తి గొప్పదా అనుకుంటారు. దేవుడు రాయించాడు ఏది గొప్పదో. మొదటి దినవృత్తాంతములు చూద్దాం. దుడ్డు కర్ర గొప్పదా, కత్తి గొప్పదా చూద్దాం. మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్, మొదటి దినవృత్తాంతములు చూద్దాం. దుడ్డు కర్ర గొప్పదా, కత్తి గొప్పదా? 11వ 23వ వచనము. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయుని, 5 మూరల పొడవు ఉండంట, మంచి ఎత్తుగా ఉండంట. 5 మూరల పొడవుండు మనిషి, మంచి ఎత్తరిగా ఉండంట. ఐగుప్తీయుడు ఒకడున్నాడు, అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో ఏముంది? నేతగాని దోణె వంటి ఈటే. నేతగాని దోణె వంటి ఈటే ఒకటి ఉండగా ఐగుప్తీయుని చేతిలో ఏముందట? పెద్ద పొడవాటి ఈటె ఉంది. ఈటె ఉండగా ఒకడు ఒక దుడ్డు కర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వాని చంపెను. అర్థమైందా? ఇప్పుడు ఈటె గొప్పదా, దుడ్డు కర్ర గొప్పదా? దుడ్డు కర్ర అంటే ఏందో అనుకుంటారు. దుడ్డు కర్రతో ఏం చేశారట? ఒకడు దుడ్డు కర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వాడిని చంపెను. ఇప్పుడు ఏది గొప్పది? దుడ్డు కర్రనా, ఈటెనా? యోబు గ్రంథం 41వ అధ్యాయం 41 verse 29. 41 verse 29 ముగించుకుందాం త్వరగా. verse 29. దుడ్డు కర్రలు చేతిలో ఉంటే ఆ దుడ్డు కర్ర ఏం చేస్తుంది? గడ్డి పరక అనుకుంటారట. అయితే ఆ దుడ్డు కర్రలు ఏం చేస్తాయి తెలుసా? దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడతాయి. ఆ దుడ్డు కర్రలు అది వడిగా పోచుండు, ఈటెను చూచి నవ్వుచుండును. క్రీస్తు యేసు అంటే అందరు అనుకుంటారు అమాయకుడు అనుకుంటారు. భక్తుడైన పౌలు గారు ఏమన్నాడు? అతను గొప్ప కాపరి. ఎందుకు? మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మనిషి భయపడేది దేనికి? వరే నీ ప్రాణం తీస్తానంటే అటు వైపే చూడు. క్రీస్తు యేసు ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టటానికే వచ్చాడు. ఎంత డేర్ ఉండాలి, డేర్.
మరి మన కర్తవ్యం ఏంటి దేవుని ప్రియ సంగమా? మన కర్తవ్యం ఏంటి? క్రీస్తే నీ కాపరి అని ప్రకటించాలి నీవు. దావీదు గారు ఏమైనా ప్రకటించాడు? యెహోవా నా కాపరి, ఐ వోంట్ కేర్, నీ దుడ్డు కర్ర నాకు చాలు అన్నాడు. 40 years రూలింగ్ చేశాడు. 40 years. ఎంత ధైర్యం! దేవుడు నా పక్షంలో ఉంటే. క్రీస్తు యేసు ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని. ఆయనకు సరెండర్ అయిపో దేవుని ప్రియ గొర్రెపిల్ల. మనము గొర్రెల వల్ల దారి తప్పితేమి, ఆయన వచ్చి కాపాడుకున్నాడు. మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఇక్కడ కూడి ఉన్నారు కదా, మీరంతా సేఫ్ గా ఉన్నారు. మరి మన కర్తవ్యం ఏంటి? తోడేలుకు చిక్కింది సమాజం, తోడేలుకి చిక్కిన గొర్రెను విడిపించవా? మళ్ళీ క్రీస్తు యేసు రావాలా? ఇట్స్ వెరీ షేమ్. మన కర్తవ్యం ఏంటి? సేఫ్ జోన్ లో ఉన్నావు, నీ కాపరి ఎవరు నీవు చెప్పవా? కాపరి మాట గొర్రెలు వినకపోతే, యొక్క పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు ఈ గొర్రెలు వినకపోతే, తోడేలు పక్కనే ఉంది, మాయ చేసి చీల్చి చీల్చి రక్తం త్రాగేస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే అపవాదిని ఓడించిన పరాక్రమశాలి. ఆయన ఎవరు? నాకు కాపరి. నేను చెప్పగలను, నా కాపరి ఎవరు? యేసు అని చెప్పగలను. నీవు చెప్పగలవా? నీ కాపరి బలవంతుడు. యేసుక్రీస్తుని చూసి దయ్యం ఏమంటుంది? నమస్కారం ప్రభువా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నమస్తే, నా జోలికి రాకే. సాతాను క్రీస్తు యేసుకు గజగజ వణికిపోతుంది. నీ కాపరి అయిన క్రీస్తు యేసుకు సాతాను గజగజ వణికిపోతుంది. పెద్ద జోక్ ఏంటంటే, నీవేమో దయ్యానికి భయపడిపోతా ఉన్నావు, నీవేమో దయ్యం అంటే భయం, దేవుడు అంటే అంటున్నావు. దయ్యమేమో దేవుడు భయపడుతుంది, నీవు దయ్యానికి భయపడుతున్నావు ఏమో. ఒకవేళ మనసు మార్చుకో సోదర సోదరి. అద్భుతమైన ఉపదేశం. దేవుని చేతిలోని దుడ్డు కర్రవా? దుడ్డు కర్ర బాధ్యత ఏంటి? అలా ఉంటుంది అంతే. ఈటలను చూసి నవ్వుకోవాలి, ఈటలను చూసి నవ్వాలి. నీవు దుడ్డు కర్రగా మారాలి. కాపరి చేతిలోని దుడ్డు కర్రగా నీవు మిగిలిపోవాలి సమాజంలో. గొర్రెలను కాపాడే దుడ్డు కర్రగా, తోడేళ్లు భయపెట్టే దుడ్డు కర్రగా, కాపరి చేతిలోని దుడ్డు కర్రగా మనం మారకపోతే మన బ్రతుకులు శూన్యం, వేస్ట్. నీ కాపరి బలవంతుడు. సాతాను భయపడిపోతుంది ఆయన్ని చూసి, నీవేమో దయ్యాన్ని చూసి భయమంటున్నావు. దేవుడా, మన కాపరి ఎవరు? కీర్తన 49, Psalms 49 ఊహించుకుందాం. వర్స్ 14. మన కాపరి క్రీస్తు యేసు అయితే, మన కాపరి క్రీస్తు యేసు అయితే Psalms 49. మరి కొందరికి కాపరి ఉన్నాడు. ఆ కాపరిని మీకు పరిచయం చేసి ముగించేస్తాను. 49:14 వచనము. 49:14. మన కాపరి క్రీస్తు అయితే, దావీదు భక్తుడికి యెహోవా నా కాపరి అయితే, మరికొందరికి ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఎవరో చూపించేసి ముగించేస్తాను. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరట. మరి నీకు కాపరి క్రీస్తా, నీ కాపరి మరణమా? ఆలోచన చేసుకోవాలి సంగమా. నీ కాపరి క్రీస్తా, నీ కాపరి మరణమా? ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఒక మంచి తీర్మానం. నా కాపరి క్రీస్తు, నా కాపరి మరణమై ఉండడానికి వీలు లేదు. మరణము వారికి
మరణము వారికి కాపరి అంటే ఇక బాగుంటుందా? మరణము వారికి కాపరి ఎట్లుంటది? మన కాపరి ఎవరు? మరణం. మన కాపరి మరణమా? మరణం అంటే మీనింగ్ అంటే తెలుసా? దేవుడికి దూరంగా పాతాళ లోకం ఉంటుంది, పరలోకానికి దూరంగా పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో మందగా కూర్చోబడుతురు. వారి కాపరి ఎవరు? మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పిన ఆజ్ఞను అనుసరించకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వలన వచ్చు జీతము మరణం. మనకు మరణం కావాలా? జీవం కావాలా? ఆలోచించుకోండి. ఒక మంచి తీర్మానంతో ముగించుకుందాం. దేవుడు భక్తులకు కాపరిగా ఉన్నాడు. మనకు క్రీస్తు యేసు కాపరి. మీరు సేఫ్ జోన్లో ఉన్నారు దేవుని ప్రియ సంగమా. యేసు వచ్చి మనపై కనికరపడ్డాడు, అనేక సంగతులు మనకు బోధించాడు. మనం దారి తప్పి ఉండగా మనల్ని కాపాడుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మల కాపరి అధ్యక్షుడైనందున ఆయన వైపు మనం మళ్ళీ ఉన్నాం. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. మన బాధ్యత క్రీస్తు యేసు అనే ఒక మంచి కాపరి ఉన్నాడని మనం చెప్పాలి. లేకపోతే వారికి మరణము కాపరి అయి ఉంటుంది. ఒకవేళ ఈ మాటలు విని మనము ఈ మాటలు ప్రపంచానికి అందించకపోయినా ఆజ్ఞ అతిక్రమమే అవుతుంది. కనుక పాపము వలన వచ్చు జీతము మరణము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక మనము దేవుని చేతిలో దుడ్డుకర్రగా, క్రీస్తుకు దాసులుగా, క్రీస్తుకు పరిచారకులుగా ఉండాలి. ఆయన గొప్ప కాపరి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రియపరులు గొప్ప కన్న తండ్రి, ఎంతో అద్భుతమైన ఉపదేశం నాయన. యెహోవా నా కాపరి అని తండ్రి అన్నాడు. మీ ఇష్టానుసారుడైన దావీదు గారు సాక్ష్యం చెప్పాడు తండ్రి. ప్రభువా, అపోస్తలులకు తండ్రి యేసుక్రీస్తును గొప్ప కాపరి అని తండ్రి ప్రపంచానికి చెప్పారు తండ్రి. క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చి నేను మంచి కాపరిని అని తండ్రి అతను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ప్రభువా, గొప్ప దేవ, అనేక సంగతులు తండ్రి బోధించాడు యేసుక్రీస్తు. మాపై కనికరపడ్డాడు తండ్రి. గొర్రెలుగా ఉన్న మా బ్రతుకులు తండ్రి, ఆకలితో ఉన్న ఈ గొర్రెలను ఎన్నో ఆత్మీయమైన ఉపదేశాల ద్వారా క్రీస్తు యేసు మా కడుపు నింపాడు తండ్రి. మమ్మల్ని ఎత్తుకున్నాడు తండ్రి, హత్తుకున్నాడు ప్రభు, కడుక్కున్నాడు తండ్రి. ప్రభు, ఆ మంచి కాపరి చేతిలో మేము గొప్పగా వాడబడాలి. బలమైన గొర్రెలుగా మంచి జీవాహారాన్ని భుజిస్తూ క్రీస్తు యేసు వైపు చూస్తూ క్రీస్తు యేసును మా జీవితాలలో కాపరినిగా చేసుకొని, ప్రభువును మేము కాపరినిగా చేసుకొని, ఈ లోకంలో ఉన్న తోడేలు లాంటి దయ్యాన్ని మేము ఓడించి తండ్రి వాడి కబంధ హస్తాలలో ఉన్న తండ్రి మీ పిల్లలను మేము విడిపించాలి ప్రభువా. ఇది మా కర్తవ్యం. క్రీస్తు యేసు మా కాపరి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ మాటల చేత ఆత్మీయంగా బలపరచుమని, ఇంకా మీ మాటలు లోతుగా ఆలోచించి ప్రభువా గొప్పగా ఎదుగుటకు సహాయం చేయమని, ఈ మాటలు ప్రపంచంలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న అనేకులకు అందించమని మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేసి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.